ఒక ఎలక్షన్ వస్తే గెలవవలసింది వ్యక్తులు కాదు, రాజకీయ పార్టీలు కాదు, ప్రజలు గెలవాలి, ప్రజల ఇష్టం గెలవాలి, ప్రజల అభిమతం గెలవాలి, ప్రజల మనసులలో వాళ్ళ గుండెలలో ఏముంటుందో అది గెలవాలి. అప్పుడు సరి అయిన పందాలో సంక్షేమం కానీ అభివృద్ధి కానీ మంచి చెడ్డాన్ని జరుగుతాయి, మనకు లాభం జరుగుతుంది. అందుకోసం దయచేసి నేను చెప్పే మాటలు విన్న తర్వాత మీ ఊరికి పోయిన తర్వాత మీరు చర్చ పెట్టాలి. ఇది నిజమా, కేసీఆర్ ఇట్లా అన్నాడు, బుర్రనరసింహ గౌడ్ ఇట్లా అన్నాడు, జగదీశ్వర రెడ్డి ఇట్లా అన్నాడు, ఇది వాస్తవమా కాదా అని మీరు దయచేసి చర్చించాలి. ఆ చర్చ మీద మీ నిర్ణయాన్ని ప్రకటించాలి. ఆగమాగం కావద్దని నేను తెలియజేస్తా ఉన్నా. ఒక మంచి మాట మాత్రం మీకు ముందే చెప్తాను, నేను డిస్టర్బెన్స్ లేనప్పుడే చెప్తాను. నాకు చాలా రోజుల నుంచి ఉన్న కోరిక, గుండెల నిండా ఉన్నటువంటి కోరిక ఒక్కటైతే నెరవేర్చుకున్నాం. మా అన్న ఎలిమినేట్ కృష్ణారెడ్డి అన్న ఎక్కడ ఇవాళ లేనాడు తెలంగాణకు నేను డిప్యూటీ స్పీకర్గా ఉండి ఇక రాజీనామా చేసి ఉద్యమానికి పోవాలి అని ఆలోచించే టైంలో ఈ మొత్తం ప్రాంతం నుంచి తమ్ముడు నడువు నీ వెనుక నేను ఉంటాని నన్ను దీవించి ఆశీర్వదించి వచ్చింది మా ఎలిమినేట్ కృష్ణారెడ్డి అన్న. ఆయన ఆశీర్వచనంతోనే కదిలినాం, ముందు పోయినాం, కష్టపడ్డాం, తెలంగాణ సాధించినాం. ఆయన కోరినారు, నా బిడ్డ మా సునీత కోరింది, మా పైల శేఖర్ రెడ్డి గారు కూడా పట్టుబట్టినాడు. ఖచ్చితంగా శేఖర్ రెడ్డి గారి బాగున్నదా, భువనగిరి జిల్లా చేయాలి, అయిపోయింది. నిజంగా తెలంగాణ రాకుంటే టీఆర్ఎస్ గవర్నమెంట్ లేకపోతే ఈ జన్మల భువనగిరి జిల్లా అవుతుండేనా? ఇలా అయింది, చాలా సంతోషం. దేవుని పేరు పెట్టుకున్నాం, ఎందుకంటే మనం ముక్తం కాబట్టి పెట్టుకున్నాం. ఇలా ప్రపంచమే ఆశ్చర్యపడే విధంగా ఆ స్వామివారి ఆలయం కూడా బ్రహ్మాండంగా నిర్మాణం చేస్తూ ఉన్నాం. అద్భుతం జరుగుతూ ఉంది. మొత్తం హైదరాబాద్కు వచ్చే అంతర్జాతీయ యాత్రికులందరూ మన యాదగిరి గుట్టకు సందర్శనకు వస్తారు. అది మీ కళ్ళ ముందే జరగబోద్దని నేను మనవి చేస్తూ ఉన్నా. మామూలుగా జరగదు, మామూలు కార్యక్రమం కాదు అది. చాలా పెద్ద ఎత్తున ఈ ప్రాంతం అంతా మారిపోతుంది, ఆర్థిక ముఖ చిత్రం. మా వాళ్ళు కోరుతున్నారు దీన్ని ఒక టూరిజం సర్క్యూట్ చేయాలి, డెఫినెట్గా దాన్ని చేస్తామని చెప్పి నేను మీకు హామీ ఇస్తా ఉన్నా. రెండవ విషయం, అన్నిటిని మించి మనం బతకాలి. మనం బతకడం కోసం ప్రధానమైనటువంటిది మనకు నీళ్లు కావాలి. నీళ్లు కావాలంటే ఇక్కడ మా లోకల్ ఎమ్మెల్యేలు, ఎంపీ సుఖేందర్ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా నాయకులు నా ఎంబడబడి 3-4 కాలువలు ఉన్నాయి సార్, పెండింగ్ ఉన్నాయి, కావాలని చెప్పి ఆ బునాది గాని కాలువ కావచ్చు, ధర్మారెడ్డి కాలువ కావచ్చు, ఆ పిల్లాయిపల్లె కాలువ కావచ్చు, వాటన్నిటిని కూడా మంజూరు చేయించినారు. పనులు జరుగుతూ ఉన్నాయి. ఆ ఫలితాలు మీకు త్వరలో రాబోతున్నాయి, వస్తాయని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా. వీటన్నిటిని మించి నాకు చాలా సంతోషమైన విషయం ఏంటంటే, వీటన్నిటిని మించి కాళేశ్వరం ప్రాజెక్టు మీరు టీవీలలో పేపర్లలో ఏదైతే రోజు చూస్తున్నారో ఆ ప్రాజెక్టు నిర్మాణం దగ్గర పడ్డది. గోదావరి నది మీద బ్యారేజీలు అయిపోయినాయి. బహుశా నేను అనుకోవడం జూన్లో కాకపోతే జూలై నెలలో అక్కడ స్విచ్ ఒత్తి అది ఆన్ అవుతూ ఉంది. అయిపోయిన వెంటనే ఇక్కడ మన భువనగిరి నియోజకవర్గానికి, నక్రేకల్ నియోజకవర్గానికి నీళ్లు ఇవ్వడానికి మన యొక్క బస్వాపూర్ ప్రాజెక్టు 11 టీఎంసీలతోని బస్వాపూర్ ప్రాజెక్టు రిజర్వాయర్ నిర్మాణం అవుతూ ఉంది. గంధమల రిజర్వాయర్ ఆలేరు ప్రాంతంలో నిర్మాణం అవుతూ ఉంది. మొత్తం మీద బ్రాహ్మణ వెల్లెంల మన ఉదయ సముద్రం దగ్గర నుంచి నక్రేకల్కు లిఫ్ట్ ద్వారా వచ్చేటువంటి 1,00,000 ఎకరాలకు వచ్చేది మన నక్రేకల్ నియోజకవర్గంలో. ఆ పనులు కూడా దగ్గర అయిపోతూ ఉన్నాయి. అదేవిధంగా మన కాళేశ్వరం నుంచి కాలువల నీళ్లు కూడా కిందికి తుంగతుర్తి కానీ సూర్యాపేట కానీ ఆ ప్రాంతానికంతా కూడా నీళ్ళు రాబోతూ ఉన్నాయి. అంటే ఆ తమ్ముళ్ళ ఆనందం చూస్తే, అంటే నీళ్లు కావాలనే కోరిక ఎంత బలంగా ఉన్నదో మా కిషోరు, మంత్రి జగదీశ్వర్ రెడ్డి నాతో కొట్లాడుతూ ఉన్నారు. మాకు కాలు వస్తుంది కానీ ఇక్కడ రిజర్వాయర్ కావాలి. ఝాన్సీ రుద్రమదేవి చెరువు, రుద్రమ చెరువు, మా రుద్రమ చెరువును మేము రైతులు నొప్పిస్తాం కాబట్టి పెద్దగా చేసి మాకు కావాలని చెప్పి కోరుతున్నారు. రాబోయే కొద్ది రోజులలో దాన్ని మంజూరు చేసి డెఫినెట్గా నేనే వచ్చి కొబ్బరికాయ కొట్టి
బ్రహ్మాండం చేస్తానని మనవి చేస్తా ఉన్నా. ఒకరోజు హైదరాబాద్లో టీవీ చూస్తున్నాం. జగదీశ్వర్ రెడ్డి గారు కిషోర్ వీళ్ళంతా కోరితే కాలువలో నీళ్ళు వదిలినాం. పోతా ఉన్నాయి, మధ్యలో కొందరు దిగ్గొడతా ఉన్నారు, కొందరు నింపుకుంటా ఉన్నారు. టీవీలో ఒక ఆయన పోయి ఆయన అడిగిండు రైతును, చాలా ఏం లేదు సార్, మొట్టమొదటిసారి జీవితంలో నీళ్లు చూస్తున్నామని చెప్పాను. ఈ కాలువల నీళ్లు చూడలే, ఇప్పుడే మొదటిసారి చూస్తున్నామని చెప్పాను. నేను మీకు సంతోషమైన వార్త చెప్తా ఉన్నా. ఒక్కసారి కాళేశ్వరం ప్రాజెక్టు స్విచ్ ఆన్ అయితే సంవత్సరానికి ఇంచుమించు 8 నుంచి 10 నెలలు ఆ కాలువ నిండు గర్భిణిలాగా నీళ్లతోనే ఉంటుందని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. అంత అద్భుతమైన సీన్ కొద్ది రోజులలోనే ఈ సంవత్సరంలోనే మీరు చూడబోతా ఉన్నారు. ఆ కాలువ రిపేర్లు కూడా 1000 కోట్ల రూపాయలతో కంప్లీట్ చేస్తూ ఉన్నాం. ఇటు గంధమాల రిజర్వాయర్ కావచ్చు, బస్వాపూర్ రిజర్వాయర్ కావచ్చు, అటు ఉదయ సముద్రం కావచ్చు, నగరేకలకు వచ్చే నీళ్ళు వచ్చేది, అట్లనే కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా లోయర్ మానే డ్యామ్ ద్వారా వచ్చే కాకతీయ కాలువ ద్వారా వచ్చే తుంగతుర్తి, సూర్యాపేట, కోదాడ వరకు నీళ్లు కావచ్చు. డెఫినెట్గా 10 లక్షల ఎకరాలకు నీళ్లు ఈ సంవత్సరం చివరి నాటికి 1920లో ఆ 10 లక్షల ఎకరాలలో పచ్చటి పంట పొలాలు చూపించే బాధ్యత నాది, కేసీఆర్ది అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. మా ఇబ్రాహీంపట్నం కిషన్ రెడ్డి గారు కోపంగా చూస్తున్నాడు నాది. నువ్వు ఇక్కడ సంగతి అంతా చెప్తున్నావు, మరి అక్కడ సంగతి ఏంది? మరి అక్కడ ఇబ్రాహీంపట్నంలో కూడా ఉండదని చెప్పినాడు. ఆయనే వచ్చి కొట్లాడి నీళ్లు వచ్చే మార్గం లేదు. తెలంగాణలో అన్నిటికంటే హైయెస్ట్ ఎత్తు మీద ఉంటుంది ఆ కందుకూరు నియోజకవర్గం, మహేశ్వరం కానీ కందుకూరు ప్రాంతం, మన ఇబ్రాహీంపట్నం మండలం కానీ. దానికి ఉన్న ఒకటే ఒక మార్గం, ఆ డిండి కాలువ నుంచి లిఫ్ట్ పెట్టాలి. ప్రాజెక్టు పెట్టినాం, పనులు స్టార్ట్ అయినాయి. ఇబ్రాహీంపట్నం నియోజకవర్గంలో కూడా 80,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చే బాధ్యత నాది, ఖచ్చితంగా ఇప్పిస్తా అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. కిషన్ రెడ్డి గారు కూడా చాలా క్రియాశీలమైన నాయకుడు, ఆయన ఊకోడు. ఖచ్చితంగా దాన్ని కూడా మీకు సాధించి పెడతాం. కొద్ది రోజులలో మీరు ఆ ఫలితాలు చూడబడతారని చెప్పి నేను మనవి. దాని పేరు రాచకొండ లిఫ్ట్ అని పేరు కూడా పెట్టినాం. ఆ విధంగా చేస్తాం. మూసీకి గేట్లుండే మూసీ ప్రాజెక్టుకు ఎన్నడూ కూడా ప్రతిపాదిత ఆయకట్టు పారలే. దాని ఎంబడబడి మంత్రి గారు ఇతరులంతా ఎంబడబడి దానికి గేట్లు మార్చి కాలువ మంచిగా చేస్తే పూర్తి స్థాయిలో ఇలా దాదాపు 20,000 ఎకరాలు పారేటువంటి పరిస్థితి మనం కళ్ళారా చూస్తూ ఉన్నాం. ఇగో ఇటువంటి పనులు, ఇటువంటి కార్యక్రమాలు చేసినాం. మిషన్ భగీరథ ఇంతకుముందు నేను స్టేజ్ మీదకి వస్తూ ఉంటే ఎంపీ గారు మాట్లాడుతూ ఉంటే విన్నా. దేశంలో ఎక్కడ లేదు, ఎవరు సంకల్పం చేయలే, కనీసం ఆలోచన కూడా చేయలే. ప్రతి ఇంటికి వాళ్ళ ఇంటి ముందరికే నీళ్ళు వచ్చే విధంగా మిషన్ భగీరథ కార్యక్రమాన్ని చేపట్టినాం. దాదాపు 95-96% పూర్తయింది. ఇంకొక 3-4% ఉంది. గ్రామాలలో కొన్ని పనులు జరుగుతూ ఉన్నాయి. ఈ ఏప్రిల్ నెలాఖరికే ఇంచుమించుగా స్కీమ్ కంప్లీట్ అయితే మొత్తం ఇండియాలో ఎక్కడ కూడా లేనటువంటి స్కీమ్ మీకు రాబోతా ఉంది. మిషన్ భగీరథ భువనగిరి, ఆలేరు, జనగామ ప్రాంతాలలో ఆల్రెడీ వచ్చింది. దాన్ని మీరు చూస్తూ ఉన్నారు, మీ కళ్ళ ముందే ఉందని కూడా నేను మనవి చేస్తూ ఉన్నా. ఇదే విధంగా అనేకమైనటువంటి కార్యక్రమాలు జరిగినాయి. శేఖర్ రెడ్డి గారు వారితో పాటు నర్సేగౌడ్ ఎంపీ గారు ఒక 100 చెక్కలు కొట్టి ఆ కేంద్ర ఆరోగ్య మంత్రి ధమాక్ ఖరాబ్ చేసి నువ్వు ఇస్తావా సస్తావా కావాలని చెప్పి లోక్సభలో కూడా మాట్లాడి కొట్లాడి ఎయిమ్స్ తెచ్చినారు మనకు, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్. చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రాజెక్ట్. శేఖర్ రెడ్డి గారు ఎప్పుడు అలగడు, ఎప్పుడు ఎక్కువ నాతో పంచాయతీ పెట్టాడు, చాలా సౌమ్యంగా మంచిగా ఉంటాడు. అటువంటి ఒక రోజు వచ్చి అన్నా నాకు అదంతా తెలియదు, ఏం చేస్తావో చేయి, నాకు ఎయిమ్స్ కావాల్సిందే, ఖచ్చితంగా బీబీనగర్లో స్టార్ట్ కావాలని చెప్పి చాలా పకడ్బందీగా పోరాటం చేసి ఆ ఎయిమ్స్ తెచ్చేదానికి ఆయన కూడా బాగా దోహదపడ్డాడు. ఈరోజు ఎయిమ్స్ వచ్చేసింది, అద్భుతం జరగబోతా ఉంది. దాని స్టార్ట్ అయ్యే మెడికల్ కాలేజీలో ఈ జూన్ నుంచే అడ్మిషన్లు కూడా జరగబోతా ఉన్నాయి. ఈ పనులన్నీ కూడా మీ కళ్ళ ముందరనే ఉన్నాయి, అవన్నీ జరుగుతాయని నేను మనవి చేస్తూ ఉన్నా. దండు మల్కాపూర్ ఇండస్ట్రియల్ ఏరియా కూడా ఈ ఎన్నికల తర్వాత శంకుస్థాపన చేస్తాం. చాలామందికి, వేలాది మందికి, సుమారు 10,000 మందికి ఇండస్ట్రీస్లో ఎంప్లాయ్మెంట్ కూడా దొరుకుతుందని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా. ఈ విధంగా ఫ్లోరైడ్ బాధలు పోతాయి, సాగుకు మంచినీళ్ళు వస్తాయి, కరెంట్ 24 గంటలు వస్తూనే ఉన్నది. ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి, మీ కళ్ళ ముందర ఉన్నాయి. వీటన్నిటిని కూడా మా ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి గారు ఆయన జనగామ
అభివృద్ధి కోసం పాటుపడతా ఉన్నారు. ఆయన నువ్వు అక్కడక్కడ చాలా చెప్తున్నావు కేసీఆర్, మరి నా సంగతి ఏంది, జనగామల మెడికల్ కాలేజ్ పెడతావా పెట్టవా అని చెప్పి ఓ భర్త పట్టుకొని తిరుగుతూ ఉన్నాడు. గ్యారంటీగా జనగామ జిల్లా కేంద్రం అయింది కాబట్టి అక్కడికి రావాల్సిందే, తప్పకుండా వస్తాయి. జరగాల్సిన అభివృద్ధి అంతా కూడా జరుగుద్దని కూడా నేను మనవి చేస్తూ ఉన్నా. ఈ విధంగా కొన్ని మంచి కార్యక్రమాలు చేసుకుంటూ ఉన్నాం. నేను ఒక్క మాట మీకు మనవి చేస్తాను. మీ అందరినీ కోరుతున్న ఏంటంటే, తెలంగాణ నేను మొదలుపెట్టిన నాడు గులాబీ జెండా ఎగరేసిన నాడు నవ్విండ్రు, జోకులు వేసిండ్రు, ఎవరికి నమ్మకం లేకుండే. ఇది అవుతుందా పోతుందా, అవా వీడు బక్కపేద ఉన్నాడు, వీడిని ఎవడో బొండిగిరి చేతుడు అని మాట్లాడింది. కానీ మీ అందరి దీవెన, గట్టి పోరాటం చేస్తే ఇవాళ తెలంగాణ ఒక రియాలిటీ అయింది, మనం గెలిచినాం. ఇవాళ 5 ఏళ్ల కింద ఒక విషయం ఆలోచించేయాలి. 5 ఏళ్ల కింద ఇదే తెలంగాణ ఎట్లా ఉండే, ఈ తెలంగాణలో కరెంటు బాధలు ఎట్లుండే, ఇవాళ ఎట్లుంది. రాష్ట్రం అయిన తర్వాత కష్టం చేస్తే ఒళ్ళు వంచితే ఇదే జగదీశ్వర్ రెడ్డి గారు విద్యుత్ శాఖ మంత్రిగా, కరెంటు మంత్రిగా ఉండి కష్టం చేస్తే చాలా గర్వంగా నేను మనవి చేస్తా ఉన్నా. మీ బిడ్డగా నేను చెప్పేది కాదు, కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. భారతదేశంలో తలసరి విద్యుత్తు వినియోగంలో, పర్ క్యాపిటా పవర్ యూటిలైజేషన్లో ఇలా నంబర్ 1 ఎవరు అంటే ఇండియాలో మన తెలంగాణ రాష్ట్రం అని మనవి చేస్తూ ఉన్నా. 5 ఏళ్ల కింద ఆగమాగం బతుకు, తెలంగాణ కరెంటు పెట్టబోవాలి, పాము గడుతుందో తేలు గడుతుందో షాకులు కూడా సత్తమో బతుకుతామో తెలియనటువంటి పరిస్థితి. ఆ స్థితి నుంచి ఇవాళ 4.5 ఏళ్లలో 5 ఏళ్లలో దేశంలోనే నంబర్ 1 పొజిషన్ మనం పోయినాం. కష్టం చేసినాం కాబట్టి, కష్టపడ్డాం కాబట్టి, పని చేసినాం కాబట్టి ఆ స్థితికి మనం చేరుకున్నాం. అదే పద్ధతులలో అనేక కార్యక్రమాలు చేసుకున్నాం. సంక్షేమంలో ఎక్కడ ఉంటిమి, ఇవాళ ఎక్కడ ఉన్నాం. ఇంతకుముందే మీ ఎంపీ గారు చెప్పినారు, మనం రాబోయే మే నెల నుంచి ఖచ్చితంగా పెన్షన్లు 1000 నుంచి 2000కి చేసుకున్నాం, మే నెల నుంచి అందించడం జరుగుతుంది. వికలాంగుల పెన్షన్ 3000కి పెంచుకున్నాం, దాన్ని కూడా మే నెల నుంచి వాళ్ళకి అందించడం జరుగుతుంది. రైతు బంధు దేశంలో కాదు ప్రపంచంలో ఎక్కర్లేదు. రైతు బంధు స్కీమ్ కింద ఎకరానికి పంటకు 4000 ఇచ్చేదానికి పెంచుకున్నాం. 5000 రూపాయల చొప్పున కూడా రైతులకు ఈ వచ్చే వానాకాలం పంటలకే అందించడం జరుగుతుంది. మునుపు రైతు చచ్చిపోతే అడిగే దిక్కు లేకుండే, కుటుంబం బజార్లో పడుతుండే. 2 గుంటల భూమి ఉన్న రైతు చచ్చిపోతే కూడా, కేవలం 5 గుంటల భూమి ఉన్న రైతు చచ్చిపోతే కూడా దరఖాస్తు లేదు, లంచం లేదు, పైరవి లేదు, ఎక్కడికి తిరిగే అవసరం లేదు. 10 రోజుల లోపల 5 లక్షల రూపాయలు వాళ్ళ కుటుంబంలో వాళ్ళ అకౌంట్లో జమ అవుతా ఉన్నాయి రైతు బీమా. ఇది ప్రపంచమంతా కొనియాడుతూ ఉన్నది, దేశమంతా కూడా కొనియాడుతూ ఉన్నది. ఇట్లాంటి స్కీమ్ మేము పెట్టుకుంటాం మా రాష్ట్రంలో అని చెప్పి అనేక ఇతర రాష్ట్రాల వాళ్ళు అడుగుతూ ఉన్నారు. ఇది కూడా మనకు చాలా తృప్తి ఇచ్చేటువంటి, రైతులకు మేలు చేసేటువంటి స్కీమ్. ఒక్క మాట ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నా, రైతు సోదరుల బాధలు నాకు తెలుసు. మీ కొన్ని సాదా బైనామాలు పట్టాలు కావాల్సి ఉన్నాయి, రికార్డులు ఇంకా కొన్ని మారాల్సి ఉన్నాయి. మీకు నేను ఒకటే మాట చెప్తా ఉన్నా, పోయిన టర్మ్ అంతా కూడా ప్లానింగ్ కోసం నా టైం ఎక్కువ హైదరాబాద్లోనే పోయింది. కొత్త రాష్ట్రం కాబట్టి అర్థం చేసుకోవాలి, మంచి అయినా చెడ్డనే పట్టించుకోవాలి కాబట్టి దాని మీద ఎక్కువ టైం పోయింది. ఈసారి ప్రతి జిల్లా నేను తిరుగుతాను. మీ యొక్క భూముల విషయాలు ఎవరెవరైతే ఉన్నాయో దయచేసి ఎవ్వరికి ఒక్క ఏకాన రూపాయి కాదు, ఒక పావుల బిల్ల కూడా ఎవరికి లంచం ఇవ్వకండి. ఒక 2 నెలలు ఓపిక పట్టుకోండి, ఓన్లీ 2 months. దేశమే భారతదేశమే ఆశ్చర్యపోయేటువంటి కొత్త రెవెన్యూ చట్టాన్ని తెస్తా ఉన్నాం. ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ రైతులు తిరిగేటువంటి అవసరం లేకుండానే వాళ్ళు కూర్చున్న కాడనే పని జరిగేటువంటి పద్ధతి తెస్తా ఉన్నాం. ఇప్పటికే పహానీలో 36 కాలమ్స్ ఉండే, అవన్నీ కూడా తీసేసినాం, కేవలం 3 కాలమ్సే పెట్టినాం. నాతో చాలామంది వాదించినారు, పెట్టాలి అట్లా ఇట్లా. నేను పెట్టా అని చెప్పి, నేను కూడా కాపోనే నాకు కూడా అవసరం ఉంది పెట్టా అని చెప్పిన. నేను యాందాకైనా మంచిదే పెట్టా అని చెప్పిన. ఏం రాస్తారండి, పట్టదారు పేరు, అనుభవదారు పేరు అంటే తప్పని మనం కౌలుకి ఇస్తే వాని పేరు, ఇక కైలాటకం పెట్టాలి, పంచాయతీ పెట్టాలి. నేను అడిగిన, రైతు భూమి కిరాయికి ఇస్తేనేమో అనుభవదారు పేరు రాస్తారు, మరి అదే బంజారా హిల్స్లో, జూబ్లీ హిల్స్లో, హైదరాబాద్లో పెద్ద పెద్ద బంగ్లాలు కిరాయికి ఇస్తారు కదా, మరి అక్కడ కిరాయికి ఉన్న పేరు రాస్తారా? ఎందుకో రాయరు. ఏం రైతులు అగ్గో దొరికిందా? ఆగం చేస్తారా రైతులను? ఎట్టి పరిస్థితులలో కేసీఆర్ ఉన్నంత వరకు, టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నంత వరకు రైతు పట్టాదారు పేరే ఉంటుంది తప్ప అనుభవదారు పేరు రాయమని చెప్పినాం.
అసెంబ్లీలో కూడా నేను చెప్పినా మీరు విన్నారు ఆ మాట. ఆ విధంగా రైతులకు సంబంధించి పూర్తి స్థాయి రక్షణ కల్పించే దిశగా పోతా ఉన్నాం. ఒకటి మిగిలిన బాధ, పండిన పంటలకు గిట్టుబాటు ధర రావాలి. దానికోసం కూడా ఐకేపీ బిడ్డలు, మహిళా సంఘాలు అందరిని కూడా ఇన్వాల్వ్ చేసి రాబోయే 4-5 నెలలలో 5-6 నెలలు కూడా పట్టచ్చు, టైం పట్టచ్చు. రైతు సమన్వయ సమితి అధ్యక్షులు, ఈ జిల్లా నుంచే రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు సుఖేందర్ రెడ్డి గారు ఉన్నారు. వారి నాయకత్వంలో మొత్తం రైతు కార్యక్రమాలను సమన్వయం చేసి పంట కాలనీలు ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేసి ఏ మండలం ధాన్యం ఆ మండలంలో కొనేటట్టుగా రైతు నెత్తి మీద పెట్టుకొని అమ్మే పరిస్థితి లేకుండా ఆ యూనిట్లు అన్నీ తెచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నామని నేను మనవి చేస్తూ ఉన్నా. ఆ బాధ కూడా మీకు తీరిపోతుంది. ఆ విషయంలో కూడా దేశానికి మనమే ఒక మోడల్ అవుతాం. ఆ విధంగా ముందుకు పోతామని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా. ఇట్లా నిన్నగాక మొన్న మీరు దీవించినారు. నల్గొండ జిల్లాలో 14లో 6 ఎమ్మెల్యేలు గెలిస్తే ఈసారి 9, 12 6 గెలిచినాం. ఈసారి 9 గెలిపించినారు, దీవించినారు బ్రహ్మాండంగా. ముందుకు అని చెప్పినారు. మీ ఆశీస్సులతో ముందుకు పోతాం, గ్యారంటీగా పోతాం. మొన్ననే మీరు గెలిపించినారు కాబట్టి ఇంకా 5 ఏళ్ళ పొద్దుంది కాబట్టి మన స్థానిక సమస్యలన్నీ పరిష్కారం చేసుకుందాం. సాగునీళ్లు తెచ్చుకుందాం, తాగునీళ్లు కడుపు నిండా తెచ్చుకుందాం, 24 గంటల కరెంటు ఫ్రీ కరెంట్ ఇచ్చుకుందాం. తెలంగాణ రైతులు ఉన్న బాకీలు కట్టి, ఉన్న అప్పులు కట్టి ప్రతి రైతు బ్యాంకులో 2-4 లక్షలు, 3 లక్షలు, 6 లక్షలు, 7 లక్షలు, 10 లక్షలు నిల్వ రావాలి. నిల్వ చేస్తే అది బంగారు తెలంగాణ. గది సాధించుకుంటే మనం బాగుపడ్డట్టు. దానికోసమే 600 సరే రాజీ లేకుండా ముందుకు పోదాం. దానికి మీరు తగిన బలం మొన్ననే ఎలక్షన్లో ఇచ్చినారు. ఇక రెండవ సంగతి ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్. పార్లమెంట్ ఎలక్షన్లో ఏం చేయాలి మనం? ఏం చెప్పిండ్రు పెద్దలు? మట్టి పనికైనా కానీ ఇంచోడే ఉండాలి అన్నారు. నువ్వు కాంగ్రెస్ ఆయన గెలిచాడు అనుకో, వాళ్ళు ఎవరు? ఢిల్లీ గులాములు. రాహుల్ గాంధీ ముందు, సోనియా గాంధీ ముందు మాట్లాడతారు వీళ్ళు? వాళ్ళ ముందర కూర్చుంటారు? అసలు కూర్చుండు మాట్లాడు కాదు, గిది పోయానంటే కూడా వాళ్ళ పర్మిషనే కావాలి. అట్లా ఉంటారు వాళ్ళ పరిస్థితి. అదే మనోళ్ళు అయితే ఇద్దరమే ఎంపీలు ఉన్నాం, గుద్దుడు గుత్తే తెలంగాణ తెచ్చినాం, పేగులు దిగేదా గొట్లాన్నాం. ఇప్పుడు కూడా ఎయిమ్స్ రావాలి. బూర నర్సే గట్టోడు కాబట్టి ఇస్తావా ఎయిమ్స్ లేకపోతే బూరవాటి సంస్థ బిడ్డ అంటే ఎయిమ్స్ వచ్చింది. ఇలా బ్రహ్మాండంగా లోక్సభలో అట్లా పోరాటం చేసిండు. అనేక సార్లు అడిగి నా మంత్రిని ఇబ్బంది పెట్టిండు. మీరు మాట ఇచ్చారు కాబట్టి ఇవ్వాలని కొట్లాడితే ఇలా సాధించుకొని తెచ్చుకోగలిగినాం. అట్లనే మట్టి పనికైనా సరే ఇంచోడు ఉండాలి. వేరే పార్టీ బీజేపీ గెలిచినా నరేంద్ర మోదీ సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్. కాంగ్రెస్ వాళ్ళు గెలిస్తే కూడా అదే పరిస్థితి. వీళ్ళు ఢిల్లీకి గులాములు, బానిసలు. వీళ్ళు పని చేయరు, చేసే బాబతికాలు కాదు. ఇంకొక మాట కూడా మీరు గమనించాలి. ఈ నల్గొండ జిల్లా అనేక పోరాటాలు, సాయుధ పోరాటం చేసిన జిల్లా, కమ్యూనిస్ట్ ఉద్యమాలతో ఎర్ర జెండాలు ఎగిరిన జిల్లా. ఇక్కడ చైతన్యం ఎక్కువ, మేధావులు ఎక్కువ. దయచేసి మీ బిడ్డగా నేను మనవి చేస్తా ఉన్నా, ఒక మాట సావధానంగా శాంతంగా మీరు ఆలోచన చేయండి. ఇప్పుడు మా పార్లమెంట్ ఎలక్షన్ మోపైన కాడికెళ్ళి రోజు మీరు టీవీలలో చూస్తున్నారు. రాహుల్ గాంధీ, నరేంద్ర మోడీ ఒకని మీద ఒకడు అస్థిని లెక్కిస్తున్నారు. తుమ్ చోర అంటే తుమ్ చోర అంటున్నారు. మైకులు వలిగిపోతున్నాయి. నాకైతే సమజ్గాలే ఇది. వీళ్ళు ఎవరి మీద బొబ్బ పెడుతున్నట్టు? వీళ్ళిద్దరు ఎవరి మీద బదనం పెడుతున్నట్టు? ఎవరిని ఆరోపిస్తున్నట్టు? దీన్ని ఉన్న తమాష ఏంది? ఈ దేశం పరిపాలించినోడు ఎవడు నాకు అర్థం కాదు. 73 ఏళ్లలో 66 ఏళ్ళు దేశాన్ని పరిపాలించింది 2 పార్టీలే. 66 ఏళ్ళు ఎవడో వేరే వాళ్ళు పరిపాలించినట్టు, బూర నరసింహ గౌడ్ ప్రధానమంత్రి ఉన్నట్టు, లేకపోతే జగదీష్ రెడ్డి ఉన్నట్టు వీళ్ళు మంది మీద బొబ్బ పెడుతున్నారు. ఎవరి మీద అరుస్తున్నారండి మీరు? వీళ్ళ దొంగతనం బయటపడద్దని ఇది చెన్నాల రామలింగన్ కథలు ఉన్నది. నేను కొట్టినట్టు చేస్తా, నువ్వు ఏడ్చినట్టు చేయి, నేను కొట్టినట్టు చేస్తా, నువ్వు ఏడ్చినట్టు చేయి అన్నట్టుగా వాళ్ళే తనుకుంటారు. మనం బీరిపోవాలి వాళ్ళ కొట్లాడ చూసి బేజారైపోవాలి. 66 ఏళ్ళు ఈ దేశాన్ని పరిపాలించి ఉన్న వనరులు వాడరు. ఒక్క మాట నేను అడుగుతా ఉన్నా,
ఈయన చెప్పడు ఆయన చెప్పడు, ఆ ముచ్చట మాట్లాడరు. సమస్యల మీద నిలదీస్తే సమాధానం చెప్పరు, చర్చకు రారు. ఏమంటాడు నరేంద్ర మోడీ? కేసీఆర్కు యాగాలు చేసుడు ఎక్కువ, పూజలు చేసుడు ఎక్కువ. కేసీఆర్ ముక్కు పెద్ద ముక్కు పెద్ద ఉండేది, ముడి పెద్ద ఉంటుందా? కేసీఆర్ ముక్కుతో నీకెందుకు బాబు? నాకు అర్థం కాదు. గిదా మాట్లాడేది. దేశం సంగతి ఏమడతారా? రైతుల సంగతి ఏమడిది? గిట్టుబాటు ధరల సంగతి ఏమడిది? నిరుద్యోగ సమస్య ఏమడిది అంటే అది ఇడిచిపెట్టి బూర నరసేగౌడ్ ముఖం బాగాలేదు, కేసీఆర్ ముక్కు బాగాలేదు, గిదా? ఇదేనా మాట్లాడేది? తమాష ఏంటంటే ఒక ప్రధానమంత్రి వ్యక్తి సర్పంచ్ స్థాయికి దిగజారి వ్యక్తిగత విమర్శ చేస్తున్నా, వ్యక్తిగత విషయాలు మాట్లాడుతున్నా. మొన్న ఎలక్షన్లో కూడా నేను భువనగిరికి వచ్చిన, ఆలేరుకు వచ్చిన, జనగామ కూడా వచ్చిన. నేను ఏమైనా ఒక మాట తిట్టినా? 4.5 ఏళ్ళు ఏం చేసినామో చెప్పిన, మీ మళ్ళా గెలిపిస్తే ఏం చేస్తామో చెప్పిన, ఓటు వేయమని అడిగిన. మీరు గెలిపించారు, మీ దయ వల్ల మళ్ళా మా ఊళ్ళో ఎమ్మెల్యేలు అయింది, ఇప్పుడు ప్రభుత్వం వచ్చింది, మళ్ళీ పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. వీని తిట్టి వాని తిట్టి ఒక మాట అంటాం, చేస్తే చేసిందని, చేయకపోతే చేయలేదని పాసింగ్ రిమార్క్ ఒక మాట అంటాం. కానీ వ్యక్తుల పేర్లు పెట్టి వ్యక్తులను పెట్టి ఒక ప్రధానమంత్రి మాట్లాడితే ఇంతకన్నా అధ్వానం ఇంకేమైనా ఉంటుందా? దయచేసి ఆలోచించారు. రెండవది, ఒక మౌలికమైన ప్రశ్న నేను అడిగిన, మీరు కూడా నమ్మలేరు, మీకు నమ్మకం అనిపించేది. నేను ఇప్పుడు చెప్తే దేశం దరిద్రం కొట్టుకపోయిందా? దేశంలో లెవ్వా వనరులు ఉన్నాయి. 70,000 టీఎంసీల నీళ్లు ఈ దేశానికి దేవుడో ప్రకృతి ఎవరో ఒకరు ఇచ్చారు. 70,000 టీఎంసీల నీళ్లు ఉన్నాయి. భారతదేశంలో వ్యవసాయానికి అనుకూలమైన భూమి ఎంతనండి? 40 కోట్ల ఎకరాలు. 40 కోట్ల ఎకరాలకు ప్రతి ఎకరానికి నీళ్లు పారిస్తే కూడా ఇంకా 30,000 టీఎంసీలు మిగులుతాయి. ఒక 10,000 టీఎంసీలు తాగునీళ్లకు పారిశ్రామిక అవసరాలకు వాడుకున్నా ఇంకా ఒక 20,000 టీఎంసీలు మిగులు నీళ్లు ఉన్నాయి. కానీ 73 ఏళ్ళు గడిచిపోతే మంచి నీళ్ళకు బాధ, వ్యవసాయం నీళ్ళకు బాధ, కరువు కింద అల్లాడాలి. ఇది వాస్తవం కాదా? దీని సంగతి ఏమడిగిరా అంటే ఎవడు మాట్లాడాడు, దీనికి జవాబు చెప్పరు, దీని మీద చర్చకు సిద్ధంగా లేరు. ఇంకో మాట చెప్తే మీరు ఇంకింత ఆశ్చర్యపోతారు. ఈ దేశంలో ఉత్పత్తి అయ్యే కరెంట్ ఎంత? 3,44,000 మెగావాట్లు, ఆల్మోస్ట్ 3.5 లక్షల మెగావాట్లు. అందులో 4 రకాల పవర్ ఉంటుంది. ఒకటి ఆటమిక్ పవర్, 2 థర్మల్ పవర్, 3వది హైడ్రో ఎలక్ట్రికల్ పవర్, 4వది సోలార్ పవర్. ఈ 2 పవర్ కొంచెం వస్తుంటాయి పోతుంటాయి, ఏది సోలార్ పవర్ కానీ హైడల్ పవర్ కానీ. కానీ ఫర్మ్గా ఉండే పవరు ఆటమిక్ ఎనర్జీ, థర్మల్ ఎనర్జీ. దాని కింద సుమారు 2,50,000 మెగావాట్లు ఉంది. ఒక్క రోజు కూడా, ఒక్క సంవత్సరం కూడా, ఒక్క నెల కూడా ఈ దేశం దుర్గతి, ఈ దేశం చేసుకున్న దౌర్భాగ్యం ఏంటంటే 3,44,000 మెగావాట్ల పవర్ దేశంలో ఉంటే ఎన్నడూ కూడా 2,20,000 మెగావాట్ల వినియోగం దాటలే. ఉన్న కరెంటును కూడా వాడుకునే తెలివి లేదు. దేవుడో ప్రకృతిలో ఇచ్చిన నీళ్లను వాడుకునే తెలివి లేదు. నీటి యుద్ధాలను మాట్లాడతారు సిగ్గు లేకుండా. జల విధానం బాగలేదు, పవర్ పాలసీ బాగలేదు, ఎకనామిక్ పాలసీ బాగలేదు, అగ్రికల్చర్ పాలసీ బాగలేదు, పాకిస్తాన్ కంట్రోల్ చేసే దమ్ము లేదు. ఇవన్నీ మీరు రోజు చూస్తలేరా పేపర్లలో? నిజం కాదా? దీనికి ఎవడు బాధ్యుడు? కేసీఆర్ బాధ్యుడా? ఎవరిని వీళ్ళు నిందిస్తారు? డబ్బాల గుల్కరాలేసి చూపినట్టే, ఇక రేకు డబ్బాల పలుగురాలేసి లోడపెట్టినట్టు లొల్లి లొల్లి లోకాండం. ఎవరి మీద పెడతారండి తప్పులు? నాకు అర్థం కాదు. ఎవరిని గోల్మాలు దింపుతారు? ఏమని అంటే రామ జన్మభూమి, ఇక రామ జన్మభూమి, రావణ జన్మభూమి, కంసుని భూమి, సీతమ్మ వారు పుట్టింది, ఇక శూర్పణఖ పుట్టింది, ఇదే పని. ఇక అవి చెప్పడానికి ఉన్నారు కదనండి. అవి చెప్పడానికి శంకరాచార్యుల వారు ఉన్నారు, చిన్నజీయర్ స్వామి గారు ఉన్నారు, మఠాధిపతులు ఉన్నారు, పీఠాధిపతులు ఉన్నారు. వాళ్ళు చెప్తారు ఆ సంగతి. రాజకీయ నాయకులకు మనకెందుకు? రాజకీయ నాయకులమైతే ప్రజల సమస్యలు మాట్లాడాలి. చేనేత కార్మికులేంది, గీత కార్మికులేంది, బీడీ కార్మికులేంది, ప్రజలేంది, రైతులేంది, వీళ్ళ బాధలేంది, ఇవి లేవు. గోల్మాల్ దింపాలి, ఒక కథ ఉట్టేయాలి, ఒక హోరు, ప్రచార హోరు సృష్టించాలి, దాన్ని కొట్టుకొని పోవాలి. ఇది జరిగింది, ముందుకు జరగద్దు. మనం ప్రేక్షక పాత్ర వహించద్దు.
చైతన్యవంతులైన నల్లగొండ అక్క చెల్లెలకు అన్నదమ్ములకు మీకు దండం పెట్టి నేను చెప్తా ఉన్నా. నిర్ణయంగా ఎక్కడనో ఒక్కడు యాన్నో ఒకడ పిడికి లేవట్టాలి, ఎవడో ఒకడు గొంతు ఎత్తాలి, ఈ దేశం గతి మారాలి. ఉన్నాయి, ప్రపంచంలోనే ఎక్కడ లేని వనరులు ఉన్నాయి ఈ దేశంలో. ఒక చిన్న మాట చెప్తా మీరు నమ్మరు. సింగపూర్ అని ఒక దేశం ఉంటుంది, వానికి మంచినీళ్ళు కూడా లేవు, వాటి మట్టి కూడా లేదు. వాడు సముద్రం కూడిపి భూమి పెంచుకోవడానికి ఇతర దేశాల నుంచి మట్టి కొనుక్కొని పోతాడు, ఇండోనేషియా నుంచి. మన్ను కూడా లేదు, నీళ్లు కూడా లేవు. మన హైదరాబాద్లో సగం అంత ఉంటుంది. మన జనాభానే 40-50 లక్షలు. ఆ దేశానికి 193 కిలోమీటర్లే సముద్ర తీరం ఉంటుంది, ఓన్లీ 193 కిలోమీటర్లు. వాడు ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ చేసే కంటైనర్లు 3,70,00,000. మన దేశానికి 7,500 కిలోమీటర్ల సముద్ర తీరం ఉన్నది, 7,500 కిలోమీటర్లు. మనం ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ చేసే కంటైనర్లు ఎన్నండి? 50-60 లక్షలు. ఇది గౌరవమా? ఇంటర్నేషనల్ ట్రక్ స్పీడు, గూడ్స్ తీసుకొని పోయేటువంటి వస్తువులు తీసుకొని పోయే లారీల యొక్క స్పీడు, అంతర్జాతీయ సగటు ఇంటర్నేషనల్ యావరేజ్ వచ్చి 80 కిలోమీటర్లు. మన దేశం లారీ స్పీడ్ 24 కిలోమీటర్లు. ఇదా ఈ దేశం? గూడ్స్ రైళ్లు ఉంటాయి, మీ భువనగిరి నుంచి కూడా పోతాయి గూడ్స్ రైళ్లు. ఇంటర్నేషనల్ గూడ్స్ ట్రైన్ స్పీడు 85 కిలోమీటర్లు, మన ఇండియాలో 32 కిలోమీటర్లు. ఇదా మన బతుకు? 70,000 టీఎంసీలో నీళ్లుండి కరువు ఉండాలి దేశంలో, వ్యవసాయానికి మా తాగునీళ్లకు, తాగే నీళ్ళకు కూడా తల్లడిల్లాలి. 3.5 లక్షల మెగావాట్ల పవర్ ఉంటే సగం దేశం చీకట్లో ఉండాలి. ఏ ఒక్క రాష్ట్రంలో, ఒక్క తెలంగాణలో తప్ప 24 గంటలు రైతులకు ఫ్రీ కరెంట్ ఇచ్చే రాష్ట్రం లేనే లేదు. ఇంత నరికితే ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గుజరాత్లో కూడా ఇచ్చే పరిస్థితి లేదు. ఇయర్ 24 గంటలు ఫ్రీ కరెంట్ ఇచ్చే ఒకటే ఒక రాష్ట్రం ఇండియాలో ఇవాళ తెలంగాణ. ఇది లోకమందరికి తెలుసు. అంటే ఉన్న వనరులు వాడరు, వజ్రం తురుకల్లాంటి బిడ్డలున్నారు. ప్రపంచంలోనే అత్యధికంగా యువకులున్న దేశం ఏందిరా అంటే భారతదేశం. యువశక్తి ఉంది, దాన్ని వాడరు. మానవ సంపదను వాడవు, ప్రకృతి సంపద వాడవు, కరెంటు వాడవు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయవు, లారీ స్పీడ్ పెరగది. మనోళ్ళు పోతారు అమెరికాకు, అమెరికాలో జపాన్కి మన పొరగాళ్ళు పోతారు కదా ఈ మధ్య. వాడు వచ్చి చెప్తాడు, అన్నా ఏం చక్కదనమే, ఏమో బ్రిటిషీలు ఇట్లా, అది అట్లా, ఇది ఇట్లా, జపాన్లకు ఇట్లా, జర్మనీలకు ఇట్లా, అమెరికాలకు ఇట్లా. ఏ అమెరికాడు వాడేమైనా బంగారం తింటుండే, మనం మన్ను తింటున్నామా? మనకు తెలివి లేక కదా. ఎన్ని రోజులు ఇందాము, జర్మనీలో గిట్టనట, లండన్లో గట్లుంటుందట, అమెరికాలో గిట్టు. ఈ స్టోరీ నుడే మన బతుక, భారతదేశం బతుకు కాదు, కాకూడదు, మారాలి, మారి తీరాలి. దానికోసం నేను పొలికేక పెట్టినా. ఇక నా మీద లొల్లి అని అనుకుంటున్నావు నువ్వు? వీళ్ళేమో కేసీఆర్ గారికి ఇవన్నీ బయట పెడుతుంది, ఢిల్లీకి ఇట్లా బయలుదేరుతాడా ఎందుకని భయం, వణుకుడు ఉచ్చుకుంటుంది. 2 పీఠాలు కదులుతున్నాయి, 2 పీఠాలు కదులుతున్నాయి. బీజేపీ లేని భారతదేశం కావాలని కాంగ్రెస్ అంటాడు, కాంగ్రెస్ లేని భారతదేశం ఉండాలని బీజేపీ అంటాడు. నేను అంటున్నా, ఈ ఇద్దరు సన్నాసులు లేని ఇండియా కావాలి మనకు. దేశం దరిద్రం పోవాలంటే ఈ ఇద్దరు దరిద్రం ఇండియాకి పోతేనే ఇంకా చాలదా నాయన. 66 ఏళ్ళ పరిపాలన. దమ్ముంటే మాట్లాడదాం భువనగిరి చౌరస్తా అక్కడ. మేము ఏం చేసినామో, యాడ్ నుంచి యాడికి వచ్చినామో, 4.5 ఏళ్ళ తెలంగాణ కొద్దిగా ముఖం తెలివి ఎట్లయినామో చూపిస్తాం ఏ రంగంలో. బీసీలండి 50% ఉంటారు దేశంలో. నేను పోయి దండం పెట్టి అడిగిన, ఆర్ కృష్ణ అనిపోయి, ఆర్ కృష్ణ అంటే పట్టుకపోయి నా ఎంబడి దొరకపోయి, బీసీలకు ఒక మినిస్టర్ పెట్టుందా? ప్రతి రాష్ట్రంలో ఉంది, మేము ఉల్లిపోయిందా అని అడిగినాం. పెట్టరు. ఆయన మన్మోహన్ సింగ్ను బతిలాడినా పెట్టాడు, ఈయనని అడిగినా నేను పెట్టాడు. ఏం కారణం చేత పెట్టరండి? మీకేమైనా కండ్లు నెత్తికెక్కినాయా? కనపడతలేరా? ప్రజల అవసరాలు ఇవ్వా? ఎందుకో ఇయ్యరు. ఎవడు గంగలో పోతేంది? ఇలా వాళ్ళు నన్ను అడిగిండ్రు, రైతు బంధాన్ని స్కీమ్ పెట్టినమాట చంద్రశేఖరరావు ఎట్టెట్లుందా అని అడిగిండు. నేను చెప్పిన ఎకరానికి 4,000, సంవత్సరానికి 8,000 ఇస్తామయ్యా. అందరికి ఇస్తానంటే అందరు రైతులకు ఇస్తున్నాం, మా వాళ్ళంతా దెబ్బతిని ఉన్నారు, అప్పలపాలై నాశనమైన తెలంగాణలో.
ఒక 10 ఏళ్ళ దాకా అందరికి ఇస్తామని చెప్పింది. హోమ్ మినిస్టర్ ఎవరు నన్ను అడిగింది? రాజ్నాథ్ సింగ్. ఆయన ఏం అడిగింది, మరి ఎన్ని కిస్తులలో వాపసు కట్టాలన్నాడు. నేను కిస్తు లేదు, వాపసు లేదు, ఫ్రీ ఇస్తున్నామని చెప్పిన. కుర్చీ మీకు వెళ్ళి పడ్డంత పనిచేసింది. ఐసా తెచ్చా క్యా? నేను చెప్పిన అది ఒక్కటే కాదురా బాబు, రైతు బంధు కూడా పెట్టి, రైతు బీమా కూడా పెట్టినాం, అది కూడా గిట్లుంటుందని చెప్పిన. చాలా పరేషాన్ అయింది. నేనేమంటున్నా అంటే, ఇక్కడ తెలంగాణలో మనం ఇచ్చే కళ్యాణ లక్ష్మి ఒక ప్రధానమంత్రికి సంకల్పం ఉంటే దేశంలో ఇయ్యరాదా? భారతదేశంలో రైతు బంధు స్కీమ్ పెట్టరాదా? దేశంలో రైతు బీమా పెట్టరాదా? ఎందుకు పెట్టరు? అడిగేటోళ్ళు లేడు. వీళ్ళకు నోరు ఉన్నది. ఆ రైతులకు ఏం చేస్తారు? ఓట్లప్పుడు ఇదే బొబ్బ పెడతాం, ఈ భూమి ఆ భూమి ఏదో చూపిస్తాం, తమాషా కొడతాం, ఓట్లేక ఏం చేస్తారు అని ఒక నిర్లక్ష్యం. అట్లే జరుగుతుంది వాళ్ళకు, అట్లే సాగుతుంది. ఇది బంధు కావాలి. బంధు కావాలంటే ఎక్కడనో పిడికిళ్ళు ఇవ్వాలి. ఆ పిడికిలు బిగించడానికి, ఈ దేశం గతి మార్చడానికి నేను సిద్ధంగా ఉన్న మీ దీవెన ఇచ్చినట్టయితే, మీ దీవెన ఉన్నట్టయితే, ఎవడో ఒకటి లేకపోతే, ఎవడో ఒకటి మాట్లాడకపోతే ఈ దేశం గతి మారాలి. మీరు నమ్మరు నేను చెప్తే. ఈరోజు చెప్తున్నా నేను ఈ భువనగిరి గడ్డ నుంచి ఛాలెంజ్, ఎవడొస్తున్నా రమ్మని మాట్లాడడానికి. రిజర్వ్ బ్యాంక్ దగ్గర కావచ్చు, మహారత్న కంపెనీల దగ్గర కావచ్చు, 20 లక్షల పైచీలకు డబ్బులు మూలుగుతా ఉన్నాయి, వట్టిగా పడి ఉన్నాయి. వాడే తెలివి లేదు ఈ దద్దమ్మలకు, వాడలే. ఒక వికసించి ముందుకు పోతున్న దేశంలో కేంద్ర బడ్జెట్కు సమానమైన డబ్బు 20 లక్షల కోట్ల రూపాయలు మూలుగస్తున్న బ్యాంకులలో ఉండొచ్చునా? ఇది వాస్తవం కాదా? దీని మీద మాట్లాడరు. దీని మీద మాట్లాడకుండా నీ ముక్కు తోడుగున్నది, నీ మూతి పక్క గీదా మాట్లాడేది. విషయం మాట్లాడదని రమ్మంటే రారు. ఇవన్నీ మారాలి. దేశం యొక్క ఆర్థిక పరిస్థితి పెరగాలి. మనకన్నా తక్కువ ఆదాయం ఉన్న చైనా, మనకన్నా తక్కువ వ్యవసాయ భూమి ఉన్న చైనా ఇవాళ 2వ పెద్ద ఆర్థిక శక్తి ఉంది ప్రపంచంలో. హిమాలయాలకు వాళ్ళు అవతల వైపు, మనం యువతల వైపు. వాడేమైనా బంగారం తింటుండా? వానికి బుర్ర ఉన్నది, ఈ సన్నాసులకు లేదు. అందువల్ల వీళ్ళ నుంచి కాంగ్రెస్ ముక్త్, బీజేపీ ముక్త్ భారతదేశం కావాలి. రాష్ట్రాల ప్రాంతీయ పార్టీల కూటమి, ఫెడరల్ ఫ్రంట్ ఈ దేశంలో అధికారం చేపట్టాలి. రైతుల పరిస్థితి బాగుపడాలి, దేశం పరిస్థితి బాగుపడాలి. అది కావాలంటే ఎక్కడి నుంచో ప్రారంభం కావాలి. దయచేసి నల్గొండ జిల్లాలో నేను భువనగిరిలో మాట్లాడుతున్నా. ఇక్కడ అభ్యర్థి నరసేగౌడే అయినా అక్కడ కూడా అభ్యర్థి వేమిరెడ్డి నరసింహారెడ్డి గారు ఉన్నారు. ఈ జిల్లా 2 సీట్లలో కూడా గులాబీ జెండా ఎగిరేయాలని చెప్పి సమస్త పాత నల్గొండ జిల్లాకు నేను చేతులెత్తి దండం పెడతా ఉన్నా. బూరు నరసేగౌడ్ గారు విద్యావంతుడు, సౌమ్యుడు, మీకు తెలుసు. సదాగాని డాక్టర్. ల్యాప్రోస్కోపీ అని ఒక ఆపరేషన్ చేస్తారు. భారతదేశంలో ఉండే 4-5 డాక్టర్లలో ఈయన ఒక్కడు, అంత ఎక్స్పర్ట్. చాలా పెద్ద ఆదాయం ఉంది ఆయనకు, బ్రహ్మాండంగా సంపాదించుకోగలుగుతాడు. తనకు తాను తక్కువ లేదు. ఆయనకు కాదు, ఆయన కుటుంబానికి పోగా 10 మందికి దానం ఇచ్చేంత శక్తి ఉన్న దేవుడు అంత ఇచ్చిండు. కానీ తెలంగాణ ఉద్యమం జరిగేనాడు డాక్టర్లు చేసి పెట్టి పక్షి తిరిగినట్టు తెలంగాణ అంతా తిరిగి కేసీఆర్ ముందుకు నడు, నీతో పాటు నేను కూడా ఉన్నా అని చెప్పి తెలంగాణ డాక్టర్లందరినీ ఏకం చేసిన గొప్ప తెలంగాణ బిడ్డ మన నరసేగౌడ్ గారు. ఆయన ఎంపీగా అయితే కూడా చాలా సరళంగా, చాలా శాంతిగా, గొప్పగా పనిచేసినాడు. ఇప్పుడు కూడా దయచేసి ఆయనను ఆశీర్వదించండి, దీవించండి. నరసేగౌడ్ గారి కారు గుర్తుకు ఓటేయండి అని చెప్పి మనవి చేస్తా ఉన్నాం. తెలంగాణ నుంచి 16 ఎంపీలతో మనం గెలిచిపోవాలి. దేశం గురించి పొలికేక పెట్టాలి. ఈ మాట మళ్ళెందుకు అంటున్నా అంటే, మీ కళ్ళ ముందే జరిగిన ఒక సత్యం ఉంది. నేను 2001లో ఎలిమినేట్ కృష్ణన్న, నేను తెలంగాణ ఉద్యమం మొదలుపెట్టడానికి ముందు ఒక 20 సార్లు ఒక సుఖేందర్ రెడ్డి గారి సాక్ష్యం. 96లో మేమిద్దరం కలిసి నిర్మల్కి పోయినాం, నిజామాబాద్ జిల్లా, ఆదిలాబాద్ జిల్లా. శ్రీరామ్ సాగర్ కట్ట మీద 1996లో ఇవ సుఖేందర్ రెడ్డి గారి సాక్షిగా నేను చెప్పిన మళ్ళా తెలంగాణ ఉద్యమం వస్తుంది, నేను బతుకుంటే నేనే ఆ మూమెంట్ మొదలు పెడతా అని 96లో చెప్పిన సుఖేందర్ రెడ్డి గారి ముందర. ఆ తర్వాత 5 ఏళ్లకు 2001లో మంట మండి గులాబీ జెండా ఎగిరేసిన. మీరందరూ కలిసి వచ్చిండ్రు. ఒకరు వచ్చి ఉప్పెన తయారై, తుఫాన్ తయారై తెలంగాణ తెచ్చుకున్నాం. నేను కూడా భయపడి ఏమో ఎందుకు లేవా, తిడతారో కొడతారో,
అనవసరం నాకేందిలే అనుకుంటే ఈ జన్మల తెలంగాణ కాకపో. ఆనాడు మీరు ఉత్తరణ ఎంటానే ధైర్యంతో, ఎనుకో ముందో అందరు జమైతారనే ధైర్యంతో పిడికిలు బిగించి గులాబీ జెండా ఎగరెత్తే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఇవాళ కూడా మోడీతో నాకెందుకు పంచాయతీ, రాహుల్ గారితో నాకెందుకు పంచాయతీ, వాళ్ళు పెద్దోళ్ళు ఏమైనా కింద మీద చేస్తారేమో అని భయపడి నోరు మూసుకొని ఇంట్లో అంటే నన్ను ఎవడేమన్నాడు, చంద్రశేఖర్జీ ఆ బోత్ వచ్చే అంటారు, అంతే శబ్బాష్ బిడ్డ అంటారు. ఎదురు తిరగంగానే ఏమంటారు, ఇక ముక్కు చక్కగా లేదు, మూతి చక్కగా లేదు, ఈ దుకాణం మొదలు పెడతారు. ముక్కు కాదు, వాడు ఏం చక్కగా ఉన్నారా, ఏం లేదా, నేను మొండిని మీకు తెలుసు కేసీఆర్, నేనేమైనా అయ్యే భయపడా. ఒకడెవడో బీజేపీ అనే కేసీఆర్ ఎక్కువ మాట్లాడుతున్నావు, నీ భర్తం నేనన్నా గోష, నా భర్తమైందిరా నువ్వు పట్టేది, నాకున్నదేది నువ్వు పట్టేది, గోషా గొంగడ, నాకు గీనేమనకి ఇంత భూమి ఉన్నది, దాన్ని ఏ చెక్కింగ్ వస్తావు రా బిడ్డ, నా దగ్గర మన్ను కూడా నేను బర్ర కొట్టాలి, గొర్ర కొట్టాలు దున్నుకుందామంటే 4 మడులు ఉంటాయి, అంతకుమించి మన్ను కూడా లేదు వారి గట్ట బెదిరించి వాడు నేను ఇంకింత విజృంభిస్తా అని చెప్పిన. నేను నా తిక్కరైతే నీ బండారం అంతా బయట పెడతా అని కూడా చెప్పిన. ఆ విధంగా ఈ దేశం బాగుపడడం కోసం తెలంగాణనే వైతాళికుడు కావాలి, మనమే ముందర పడదాం. మీరు పోవన్నా, కొట్లాడదామా, బలంగా కొట్లాడదామా, మీ దీవెన ఉంటే దానికి నాంది ప్రస్తావన మీరే పలికితే దేశం నివ్వెరపోయే విధంగా 16 ఎంపీ సీట్లు మనమే గెలిచిపోతే ఖచ్చితంగా ఇలా ఢిల్లీని శాసించే పరిస్థితి తెచ్చే బాధ్యత నాది, పొలికేక పెట్టే బాధ్యత నాది, ఈ దేశం గతిని కూడా మార్చే బాధ్యత మనం తీసుకుందాం. తెలంగాణ బిడ్డనే తెలంగాణ దశ మారుస్తున్నాడు, భారతదేశం కూడా మారుస్తాడనే పేరు, ఆ గౌరవం మన తెలంగాణ జాతికి దక్కేలాగా రాజీ లేని పోరాటం చేస్తానని మీకు హామీ ఇస్తా ఉన్నా. నేను ఎండ ఉన్నా, చాలా ఎండలో చాలా దూరం నుంచి మీరు వచ్చి ఇంత పెద్ద ఎత్తున ఆడబిడ్డలు అన్నదమ్ములందరూ దీవించడానికి వచ్చినారు. దయచేసి చాలా పెద్ద ఎత్తున నరసింహ గౌడ్ గారిని భారీ మేయడ్తోని గెలిపించి ఈ దేశ రాజకీయ గతిని మార్చే దిశ నిర్దేశకులు మీరు కావాలని కోరుకుంటూ మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్న సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ, జై తెలంగాణ. కారు గుర్తుకే, కారు గుర్తుకే, జై తెలంగాణ.